హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ ఎగ్జామ్కి మనం ఏ డాక్యుమెంట్స్ని తీసుకువెళ్ళాలో ఒక లిస్ట్ అయితే చెప్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నేను ఏమేమి చెప్తానో అవన్నీ లిస్ట్ రాసుకొని మీరు ముందే రెడీ చేసి పెట్టుకోండి, ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మనకి ఇక్కడ మెటీరియల్స్ టు బి బ్రాట్ ఆన్ ద డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్లో మనకి ఇక్కడ చూస్తే హాల్ టికెట్ అలాంగ్ విత్ ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విత్ డ్యూలీ అఫిక్స్డ్ రీసెంట్ photograph attested by gazetted officer or principal of the college where the candidate has studied the qualifying examination. అంటే మీరు మీ ఎగ్జామ్ సెంటర్కి మీ హాల్ టికెట్ అనేది తీసుకువెళ్ళాలి అండ్ మీ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది కదా, సో ఆ ఆన్లైన్ అప్లికేషన్లో మీరు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, రీసెంట్గా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సో అదైతే మీరు మీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మీద అటాచ్ చేయాలి. అండ్ మీ ఆ ఫోటో దగ్గర మీ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ సైన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ మీరు మీ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ సైన్ని పెట్టించడం కుదరలేదంటే మీరు గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర అయినా మీరు సైన్ అయితే పెట్టించవచ్చు. ఈ గెజిటెడ్ ఆఫీసర్స్ అంటే ఎవరెవరు ఉంటారో నేను ఒక లిస్ట్ అయితే చేసి ఒక పీడిఎఫ్లో పెట్టాను. ఆ పీడిఎఫ్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను అక్కడ అప్లోడ్ చేస్తాను. సో అక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. నేను ఆ టెలిగ్రామ్ గ్రూప్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ జాయిన్ అయ్యి నేను ఇచ్చిన రిసోర్సెస్ అన్నీ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఏవైనా ఎంసెట్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా ఇస్తుంటాను. సో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ తర్వాత హౌఎవర్ ద సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ ఆర్ టు బి క్యాప్చర్డ్ ఇన్ ద రెస్పెక్టివ్ ప్లేసెస్ ప్రొవైడెడ్ ఇన్ ద ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. అంటే మీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఆ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో మీరు సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే మీ సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అంటే మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది మీరు మీ ఎగ్జామ్ సెంటర్లో, అంటే మీరు ఎగ్జామ్ రాస్తారు కదా, అక్కడ మీ ఎగ్జామ్ సెంటర్లో మీ ఇన్విజిలేటర్ దగ్గర, అంటే మీ ఇన్విజిలేటర్ ప్రెజెన్స్లో మీరు మీ సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాలి. మీరు ముందు రోజే మీరు మీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది పెట్టించి వెళ్ళకూడదు. మీరు ఎగ్జామ్ రాసే రోజు మీ ఎగ్జామ్ సెంటర్లో ఇన్విజిలేటర్ దగ్గర వాళ్ళ ప్రెజెన్స్లో మీరు మీ సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత ఇక్కడ చూస్తే క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ టు ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్. సో ఇక్కడ ఏమేమి తీసుకువెళ్ళాలో మళ్ళీ ఇక్కడ ఒకసారి చూద్దాం. హాల్ టికెట్, సో ఇందాక చెప్పాను కదా, హాల్ టికెట్ అండ్ ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, మీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, ఏ గుడ్ బాల్ పాయింట్ పెన్, మీరు ఒక బాల్ పాయింట్ పెన్ అయితే తీసుకువెళ్ళాలి. బ్లూ ఆర్ బ్లాక్ ఏదైనా తీసుకువెళ్ళచ్చు, ఎందుకంటే మీరు రఫ్ వర్క్ చేస్తారు కదా, సో అందుకోసం మీరు పెన్ అయితే తీసుకువెళ్ళాలి. మీరు ఎక్స్ట్రాగా ఇంకొక పెన్ను కూడా తీసుకువెళ్ళండి సేఫ్టీ కోసం. అండ్ తర్వాత అటెస్టెడ్ కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్ ఓన్లీ. ఎస్సీ ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే మీరు ఖచ్చితంగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకువెళ్ళాలి. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఐడి ప్రూఫ్ కోసం మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా తీసుకువెళ్ళండి. అండ్ తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ చూస్తే మీరు ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయినా మీరు తీసుకువెళ్ళకూడదు. క్యాల్కులేటర్ కానీ ఏవైనా మీరు ఎగ్జామ్కి అయితే అలో ఉండదు. సో అవి మీ మొబైల్ ఫోన్ కానీ మీ క్యాల్కులేటర్ కానీ బుక్స్ ఏవైనా మీరు తీసుకువెళ్ళకూడదు ఎగ్జామ్కి అయితే, అవి అయితే అలో ఉండదు. సో ఇవన్నీ మీరు పాటించాలి. అండ్ మీరు ఎగ్జామ్కి 1 hour ఆర్ 2 hours ముందే మీరు ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళండి. మీరు ఒక్క నిమిషం లేట్ అయినా కూడా మీకు అలో అయితే ఉండదు ఎగ్జామ్కి. అండ్ మీకు ఈ డాక్యుమెంట్ కావాలంటే నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు ఇదైతే యాక్సెస్ చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.